మదనపల్లి సుభాష్ రోడ్ లో స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డుల పంపిణీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం సుభాష్ రోడ్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ ప్రజా సౌలభ్యం కోసం ఏర్పాటైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమేనని కొనియాడారు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే తత్వం ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలి ఉంటారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో 5 కోట్ల ఆంధ్రులకు చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని పథకాలను కూడా అమలు చేస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో జంషీర్, జేసీబీ, వేణు, పులి, మహాలక్ష్మి, కౌన్సిలర్ రాధా, నాగమణి, చల్లా చలపతి రెడ్డి, రాయల్ తదితరులు పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ప్రజలకు పూర్తి స్థాయి ప్రజా పరిపాలన ప్రజల చెంతకు చేరేటట్టుగా ఎలా మన ఏటీఎం కార్డులు ఉన్నాయి తీసుకుపోయి స్వైప్ చేసి మనం చూసుకుంటాం, అలా ఈ రేషన్ స్మార్ట్ కార్డు కూడా ఈరోజు రిలీజ్ చేశారు. ముందు ఇంత పెద్ద బుక్కులు వచ్చేవి, ఆ బుక్కులు పెట్టుకొని తిరగాల, అర్థమైంది. దాంట్లో వాళ్ళు ఎంట్రీ చేస్తారు, ఎంట్రీ చేసి రేషన్ ఇస్తారు. ఇప్పుడు అట్లా లేదు, స్మార్ట్ కార్డ్ తీసుకోకపోతే కార్డ్ స్వైప్ చేస్తారు, మీకు రేషన్ ఇచ్చేస్తారు. ఈరోజు ప్రభుత్వ స్పష్టత ఎంత దగ్గర ఉందంటే పూర్తి స్థాయిగా ప్రజలు చంద్రబాబు నాయకత్వం, ఆయన ఆలోచన, ఆయన మాట, ఆయన విలువలు పూర్తిగా ప్రజలకి అంకితం ఉంది. చెప్పేవాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు పాపం వాళ్ళు కూడా ఏదో మాట్లాడాలా, వాళ్ళు ప్రజలు మర్చిపోయినారు, ఇప్పుడు వాళ్ళు గుర్తు వచ్చినారు. నిన్న దాదాపు మొత్తము ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ నాయకులు అందరూ మదనపల్లికి వచ్చేసినారు. వచ్చినారు సరే, ఆ క్వాలిటీ ఆఫ్ ఇసుక బదులు మన్నేసి కట్టినారే, ఆ కాంట్రాక్టర్కి 6 ఇచ్చాలని అడగలేదే, మర్చిపోయినారు. పోతే పడి నేను గుర్తు చేపిస్తాను. ఇది కాకుండా ఇంకోటి ఏం చేసినారు, ఆ భీములు పాము ఉన్నట్లున్నాయి, నాగపాము నడిస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది భీములు, దాని గురించి మాట్లాడలేదు. ఎట్లప్ప ఇప్పుడు బయట వాళ్ళంటే మాట్లాడలేదు ఎందుకు? మదనపల్లికి చెందిన నాయకులు ఎమ్మెల్యేలుగా పనిచేసినారు, మీరు పోయినారా? వాస్తవం మాట్లాడాలి కదా. ఏం జరిగిందయ్యా, ఇది ప్రజా సొత్తు కదా, ఇది దుర్వినియోగం అయింది, ఆ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోండి, ఆ ఇసుక సప్లై చేసిన వాడిని లోపలేయండి, లే అది ఇసుక మన్ను తీసుకొని ఇసుక అని చెప్పి ఇచ్చిన వాడిని లోపలేయాలా, కంకర వాళ్ళు కావాల్సినంత డబ్బు దోచేసినారు. 65 కోట్ల డబ్బులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అది 30 కోట్లు కూడా 20 కోట్లు కూడా ఖర్చు. ఈ విధంగా పూర్తిగా గత ప్రభుత్వం పాలన అస్తవ్యస్తంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ వదిలి రాలా, ఆయన సీఎంఓ నడపలే, ఆయన ప్రజలకు దగ్గరకు కాలే, ఆయన ఎప్పుడు ప్రజల దగ్గర కాలే, వాస్తవాలు ఆయన తెలియలే పాపం. ఆయన ఎప్పుడు తెలియలేదో ఇక్కడ కింద ఉండే వాళ్ళంతా మోసేసినారంట, మోసేసి రాష్ట్రానికి సున్నా చేస్తారు. సో ఒకే ఒక్క మాట, ఈరోజు బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏది చేసినా కూడా, ఇప్పుడు హైవేస్ ఉన్నాయి, నేషనల్ హైవేస్, అవి పీపీపీ మోడల్, అవి కూడా ఏమి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. హైవేస్లో టోల్గేట్ మనం కట్టడంలే. ఇప్పుడు మదనపల్లి నుంచి తిరుపతికి రాత్రి నేను బాగ్రాపేట నుంచి మదనపల్లికి 30 నిమిషాలు వచ్చినా, బాగ్రాపేట నుంచి మదనపల్లికి 30 నిమిషాలు వచ్చినా. ముందు బాగ్రాపేట నుంచి మదనపల్లి నుంచి బాగ్రాపేట పోవాలంటే 1.5 గంట కావాలి. ఆ విధంగా ప్రజా సౌలభ్యం కోసం పరిపాలన ఉంటుంది, కానీ ఒక ఏం సొంత అజెండా ఉండదు. తమ్ముడు, మా అన్నతమ్ముళ్ళు ఎవరున్నారో వాళ్ళు మేము వాస్తవాలు తెలుసుకోవాలా. రేపు ఏది ఉన్నా కూడా మీరేమో ఆ రోజు 17 కాలేజీ వెళ్ళినారు, మళ్ళీ ఫీజులు యథావిధంగా అన్నారు, ఏదేదో అన్నారు. ఇప్పుడు అట్లా లేదు, చాలా క్లియర్ కట్గా ఉంటుంది. అది తెలుసుకోవాలని చెప్పి సరైనగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం
5 కోట్ల ఆంధ్రుల ప్రభుత్వం, 94% స్ట్రైక్ రేట్తో వచ్చిన ప్రభుత్వం నిత్యం నిరంతరం ప్రజలకే ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది, కానీ సొంత అజెండాతో ఉండదని చెప్పి సరే